నమస్కారం. జేఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు విజృంభిస్తుండడం ప్రజలు పరిశుభ్రత పాటించాలని, ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మందులతో పాటు అత్యాధునిక రక్త పరీక్ష మెషిన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మనకి ఎక్కువగా సీజనల్ డిసీజెస్, ఫీవర్స్, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువ రిపోర్ట్ అవ్వడం కారణంగా ఇక్కడ ఒకసారి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ ఈ మంత్ 2200 మెంబర్స్ పేషెంట్స్ ఓపీకి రాగా దాంట్లో దాదాపు 650 మెంబర్స్ ఫీవర్స్ అనేది రిపోర్ట్ చేశారు. సో ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఓన్లీ ఒక డెంగ్యూ కేసు అండ్ దాదాపు ఒక 100 టైఫాయిడ్ కేసెస్ రిపోర్ట్ చేశారు. కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఇట్లాంటి కేసెస్ ఏవి రిపోర్ట్ అవ్వలేదు. అండ్ ఈ డెంగ్యూ కేసు రిపోర్ట్ అయిన కేసులు కూడా ఫార్మల్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఫీవర్ సర్వే చేసేవి అట్లాంటివన్నీ కూడా క్యారీ చేస్తున్నాము. అండ్ రెగ్యులర్ ఫీవర్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ఇక్కడ ఓపీలో మెడిసిన్స్ అనేవి డిస్పర్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే ల్యాబ్ ఉండటంతో మనం ఈ ల్యాబ్ నుంచి ఇది ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేటివి మన దగ్గర ఉన్నాయి. సో దీంతో మనం మలేరియా కానీ డెంగ్యూకి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ మెడిసిన్స్ అడ్వాన్స్లో ఒక 7 days to 10 daysకి రిక్వైర్మెంట్ ఉండే మెడిసిన్స్, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా ఇంకా ఎక్కువ పెంచుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడే ప్లేట్లెట్ కౌంట్ చేసుకునేలాగా టీ హబ్కి పంపించింది. ఇక్కడే ఈ 1 month 2 months సీజన్ అప్పుడు చేసుకునేలాగా ఒక అడిషనల్ సెల్ కౌంటర్ కూడా లోకల్లో వేరే పిహెచ్సి నుంచి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.